గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మీకు క్లాస్లో 2 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదమ్మా ఎఫ్ఎన్లో. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సెకండ్ క్వశ్చన్ కూడా కంప్లీట్ చేసిన తర్వాత మీకు కనుక కొంచెమే స్పేస్ ఉంటే కనుక ఆ పేజ్ రీడ్ చేసేసి నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ స్టార్ట్ చేయండి. హ్యాండ్ రైటింగ్ నీట్గా రాయాలి. స్పెల్లింగ్స్ అనుకుంటూ రాయండమ్మా. నోట్తో అనుకుంటూ పలుకుతూ రాస్తేనే మనకి హ్యాండ్ రైటింగ్ అనేది నీట్గా స్పెల్లింగ్స్ అనేవి వస్తాయి. హ్యాండ్ రైటింగ్ కూడా ఫింగర్ గ్యాప్ ఇస్తూ రాస్తూ ఉంటే కనుక నీట్గా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ తర్వాత థర్డ్ క్వశ్చన్ చూడమ్మా. వాట్ ఈజ్ యాంట్ క్యాచింగ్? వాట్ ఈజ్ యాంట్ యాంట్ క్యాచింగ్? CATCHING. వాట్ ఈజ్ యాంట్ క్యాచింగ్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ క్వశ్చన్? ఈ క్వశ్చన్ అంటే ఏంటి? యాంట్ క్యాచింగ్ అంటే ఏంటి? యాంట్ క్యాచింగ్ అంటే ఏంటి మీకు తెలుసామా? హ్యాండ్స్ని పట్టుకోవడమేనా? క్యాచ్ అంటే ఏంటి? పట్టుకోవడమే కదా. సి ద ఆన్సర్. ద ప్రాక్టీస్ ఆఫ్ PHE, ద ప్రాక్టీస్, PRACTICE, ప్రాక్టీస్ ఆఫ్ OF of catching, CATCHING, catching ants, 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 catching ants. Fur, FOR, fur, use, use in ant, ant, forms, FARMS. What is ant catching? Ant catching అంటే ఏంటి? PHE, the practice of catching ants for use in ant farms. Ant farms లో ఇప్పుడు క్యాటిల్ ఫార్మింగ్ అన్నాం, ఫిష్ ఫార్మింగ్ అన్నాం. ఫిష్ ఫార్మింగ్ అంటే ఏంటి? ఫిషెస్ అన్ని పట్టి ఒక ఫామ్ లో వేస్తూ ఉంటారు కదా. అలాగే యాంట్ క్యాచింగ్ ఏం చేస్తారు? యాంట్స్ అన్ని తెచ్చి ఎక్కడ ఇస్తారు? మనం ఎక్కడ యూస్ చేస్తాం? యాంట్ ఫార్మ్స్ లో యూస్ చేస్తాం. ద ప్రాక్టీస్ ఆఫ్ క్యాచింగ్ యాంట్స్ ఫర్ యూజ్ ఇన్ యాంట్ ఫార్మ్స్. PHE, the practice, PRACTICE, practice. OF of catching, CATCHING, catching ants, ANTS, ants. FOR, for, use, use, IN, in, and ANT, ant, forms, FARMS, forms. The practice of catching ants for use in ant forms. This is the question. Write neatly, all of you. ఓకే అమ్మా, కంప్లీట్ అయిందా? నెక్స్ట్ కమింగ్ టు ద థర్డ్ క్వశ్చన్ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ఫోర్త్ క్వశ్చన్? సి write the name, WRITE, write the name, NAME, name of 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 any, ANY, any NGO, NGO in your area, in your area. Write the name of any NGO in your area. మన ఏరియాలో NGO ఏదైనా ఉంటే కనుక అది రాయమని చెప్పి ఇచ్చారు. క్వశ్చన్ మీనింగ్, రైట్ ది నేమ్ ఆఫ్ ఎనీ NGO ఇన్ యువర్ ఏరియా. మన ఏరియాలో NGO ఏదైనా ఉంటే కనుక నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అన్న. నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, ఆ NGO అంటే అదే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఆ NGO ఏదైనా ఉంటే కనుక మన ఏరియాలో ఆ నేమ్ రాయమన్నారు. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, మన ఏరియాలో NGO ఏముందని చెప్పాను? ఆశాజ్యోతి స్కూల్ ఉంది కదా, అదే NGO. ASHA, ఆశా జ్యోతి స్కూల్, ఆశా జ్యోతి స్కూల్. Write the name of any NGO in your area, Asha Jyoti School. Okay, write neatly. Finger gap use cheyanama.
కంప్లీట్ చేశారమ్మా మొత్తం అందరూ అయిపోయిందా? నెక్స్ట్ కమింగ్ టు ద ఫిఫ్త్ క్వశ్చన్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడమ్మా. do you think, 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 your, your breakfast, 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 మార్నింగ్ మనం తింటాం కదా మా టిఫిన్, దాన్ని బ్రేక్ఫాస్ట్ అంటాం. బ్రేక్ఫాస్ట్ will be complete, will be complete, 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 without, without, without the, the primary, primary occupation, occupation of some people, of some people, some people, people. Question. Look at the question, Nana. Fifth question. పెద్ద క్వశ్చన్ అమ్మా, కొంచెం నీట్గా రాయండి. చూడండి, డూ యూ థింక్ యువర్ బ్రేక్ఫాస్ట్ విల్ బి కంప్లీట్ వితౌట్ ద ప్రైమరీ ఆక్యుపేషన్ ఆఫ్ సమ్ పీపుల్? చూడండి, డూ యూ థింక్ యువర్ బ్రేక్ఫాస్ట్ అంటే ఏం చెప్పాను కదమ్మా, టిఫిన్. మన బ్రేక్ఫాస్ట్ ఉంది కదా, అది విల్ బి కంప్లీట్ వితౌట్ ద ప్రైమరీ ఆక్యుపేషన్ ఆఫ్ సమ్ పీపుల్. కొంతమందికి ప్రైమరీ ఆక్యుపేషన్ లేకుండా బ్రేక్ఫాస్ట్ మనకి తినడం అవుతుందా? అవ్వదు కదా. ఉన్న ప్రైమరీ ఆక్యుపేషన్తోనే మన బ్రేక్ఫాస్ట్ కూడా లింక్ అయి ఉంది. అంటే మనకి నేచురల్గా వచ్చే రిసోర్సెస్తోనే మనం బ్రేక్ఫాస్ట్ని తినగలగం కదా ఎక్కువగా. అంటే కదా ఇప్పుడు do you think of the breakfast will be complete the primary occupation? Yes. As you write this, do you think that your breakfast will be complete without the primary occupation of some people? Primary occupation lekunda manam breakfast cheyagalama? లేదు కదా. అంటే no. Answer ఏం రాయాలి? Yes, that answer is no. No. Because because all raw materials, raw, materials are extracted, extracted by primary, primary occupation, This is the answer. See the answer? No. Because all raw materials are extracted by primary occupation. మనకి ప్రైమరీ ఆక్యుపేషన్ లేకుండా మనం బ్రేక్ఫాస్ట్ చేయగలమా అన్నారు కదా. మనం తినలేం కదా. ప్రైమరీ ఆక్యుపేషన్తోనే లింక్ అయి ఉంటుంది మన బ్రేక్ఫాస్ట్. కాబట్టి నో. బికాస్ ఎందుకంటే ఆల్ రా మెటీరియల్స్ ఆర్ ఎక్స్ట్రాక్టెడ్ బై ప్రైమరీ ఆక్యుపేషన్. మన రా మెటీరియల్స్, న్యాచురల్ రిసోర్సెస్ అన్ని దేంతో డిపెండ్ అయి ఉంటాయి? ప్రైమరీ ఆక్యుపేషన్స్తో డిపెండ్ అయి ఉంటాయి. కాబట్టి ప్రైమరీ ఆక్యుపేషన్ లేకుండా మనం బ్రేక్ఫాస్ట్ అనేది చేయలేము. దిస్ ఈస్ ద ఆన్సర్. రైట్ నీట్లీ నానా?
ఫింగర్ గ్యాప్ ఇస్తూ నీట్గా రాయండి అమ్మ. హ్యాండ్ రైటింగ్ అనుకుంటూ రాయండి. NO BECAUSE బికాజ్, ALL ఆల్, RAW రా, మెటీరియల్స్ METERIALS మెటీరియల్స్, ARER EXTRACTED ఎక్స్ట్రాక్టెడ్, BY బై, ప్రైమరీ PRIMARY ప్రైమరీ, ఆక్యుపేషన్ OCCUPATION ఆక్యుపేషన్ అనుకుంటూ రాయండి అమ్మా. ఓకేనా? నెక్స్ట్ మనం 5 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయినాయి కదా నాన్న. మీకు కంప్లీట్ అయిపోయిన నోట్స్లో ఇప్పుడు మ్యాచింగ్ చెప్తాను. ఆ మ్యాచింగ్కి ఫ్రెష్ పేజ్ ఓపెన్ చేసుకోండి. ఓకేనా? మధ్యలో నుంచి ఒకవేళ 5th క్వశ్చన్ అయిపోయిందని హాఫ్ పేజ్ కొంచెం ఇంత స్పేస్ ఉందని చెప్పి దాంట్లో రాయద్దు. మ్యాచింగ్ పెట్టడానికి ఫ్రెష్ పేజ్ ఓపెన్ చేయండి. బుక్లో నోట్స్ బుక్లో ఒక ఫ్రెష్ పేజ్ ఓపెన్ చేసి నేను ఎలా అయితే మ్యాచింగ్ అని మధ్యలో హెడ్డింగ్ పెడతానో అలానే మ్యాచింగ్ అని హెడ్డింగ్ పెట్టండి. ఇది మధ్యలో హెడ్డింగ్ పెట్టినాను మ్యాచింగ్ అని. నెక్స్ట్ పేజ్లో ఉంటుంది కదా, లైన్ లీవ్ చేసి నోట్ చేయండి మొత్తం. ఒక్కొక్క దానికి ఒక్కొక్క లైన్ లీవ్ చేసుకుంటూ రాయాలి. ఓకేనా? లైన్ లీవ్ చేసుకుంటూ రాస్తేనే మీకు మ్యాచింగ్ అనేది ఈజీగా ఉంటుంది. బ్లాంక్స్ కూడా అంతే, ఒక్కొక్క దానికి ఒక్కొక్క లైన్ లీవ్ చేసుకుంటూ రాయండి. మ్యాచింగ్ రాస్తాను కదా, ఫస్ట్ లైన్ లీవ్ చేసి నెక్స్ట్ లైన్లో రాయండి. ఇక్కడ ఏ చూడండి, ఏ ఏంటిదంటే డైరీ ఫార్మింగ్, DAIRY, డైరీ ఫార్మింగ్, FARMING, డైరీ ఫార్మింగ్. ఏ సెకండ్ వన్ చూడండి, ఇక్కడ లైన్ లీవ్ చేసేయాలమ్మా. మీరు లైన్ లీవ్ చేస్తూ రాయండి. మీరు నెక్స్ట్ లైన్లో రాస్తే అది నీట్గా ఉండదు. లైన్ లీవ్ చేస్తూ రాయండి. నెక్స్ట్ బి, లైన్ లీవ్ చేసిన తర్వాత బిలో ఏం రాయాలి? P ఫార్మింగ్, BEE ఫార్మింగ్, FARMING, బి ఫార్మింగ్. మళ్ళీ నెక్స్ట్ లైన్ లీవ్ చేయాలి. నెక్స్ట్ లైన్ లీవ్ చేసిన తర్వాత నెక్స్ట్ లైన్లో నెక్స్ట్ సి రాయండి. సి రాయండి అమ్మ. దీంట్లో ఏం రాస్తారు? పౌల్ట్రీ ఫార్మింగ్, POULTRY పౌల్ట్రీ ఫార్మింగ్, FARMING పౌల్ట్రీ ఫార్మింగ్. మళ్ళీ నెక్స్ట్ లైన్ లీవ్ చేసి ఏం రాయాలి? డి రాయాలి. మళ్ళీ లైన్ లీవ్ చేసి డి రాయండి. డిలో ఏం రాయాలి? క్యాటిల్ ఫార్మింగ్, CATTLE క్యాటిల్ ఫార్మింగ్, FARMING క్యాటిల్ ఫార్మింగ్. ఇవన్నీ ABCD ఫార్మ్. ఇప్పుడు ఆన్సర్స్ చూడండి. ఇటువైపు బి కాలంలో ఏముంటాయి అంటే హనీ. ఫస్ట్ వన్ ఏంటిదంటే హనీ, HONEY, హనీ. నెక్స్ట్ వన్ ఫ్లఫింగ్ ఆఫ్ ఫీల్డ్స్, PLOUGHING ఫ్లఫింగ్, PLOUGHING ఫ్లఫింగ్. తవ్వడం అమ్మ, దున్నడం. ఫ్లఫింగ్ ఆఫ్ ఫీల్డ్స్, FIELDS ఫ్లఫింగ్ ఆఫ్ ఫీల్డ్స్. నెక్స్ట్ వన్ cow milk, COW cow, MILK milk, cow milk. Last one meat and eggs, meat and eggs, meat and eggs, meat and eggs. చూడండి మ్యాచింగ్ చూడమ్మా. ఫస్ట్ ఏముంది? డైరీ ఫార్మింగ్ ఇచ్చారు, బీ ఫార్మింగ్ ఇచ్చారు, పౌల్ట్రీ ఫార్మింగ్ ఇచ్చారు, క్యాటిల్ ఫార్మింగ్ ఇచ్చారు. ఇది దీంట్లో ఆప్షన్. నెక్స్ట్ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? హనీ, HONEY హనీ, ఫ్లఫింగ్ ఆఫ్ ఫీల్డ్స్, PLOUGHING ఫ్లఫింగ్, FIELDS ఫీల్డ్స్, ఫ్లఫింగ్ ఆఫ్ ఫీల్డ్స్. నెక్స్ట్ ఏమి ఇచ్చారు? కౌ మిల్క్, నెక్స్ట్ మీట్ అండ్ ఎగ్స్. కమింగ్ టు ద ఏ, డైరీ ఫార్మింగ్. మనకి డైరీ ఫార్మింగ్లో ఏముంటాయి ఆన్సర్స్ చూసుకున్నాము ఒకసారి. డైరీ ఫార్మింగ్లో ఏముంటాయి ఆన్సర్స్? హనీ ఉంటుందా? ఫ్లఫింగ్ ఆఫ్ ఫీల్డ్స్ ఉంటాయా? కౌ మిల్క్ ఉంటుందా? మీట్ అండ్ ఎగ్స్ ఉంటుందా?
ఏముంటుంది డైరీ ఫార్మింగ్లో మిల్క్ ఉంటుంది కదా, అంటే ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ వరకు లైన్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ బీ ఫార్మింగ్. బీ ఫార్మింగ్లో ఏమున్నాయి చూడండి అమ్మా ఆప్షన్స్. బీ ఫార్మింగ్లో ఏమున్నాయి ఆప్షన్స్, ఏమున్నాయి, హనీ ఉంది, ఫ్లఫింగ్ ఆఫ్ ఫీల్స్ ఉంది, ఆల్రెడీ కంప్లీట్ అయిందిగా మీట్ అండ్ ఎగ్స్ ఉంది. ఈ త్రీలో ఏముంటాయి, బీ ఫార్మింగ్ అంటే తేనెటీగలు కదా, బీ ఫార్మింగ్లో ఏముంటుంది, హనీ ఉంటుంది. హనీకి అండర్లైన్ చేయండి. నెక్స్ట్ పౌల్ట్రీ ఫార్మింగ్. పౌల్ట్రీ ఫార్మింగ్ అంటే ఏముంటాయి, పౌల్ట్రీ ఫార్మింగ్లో ఏముంటాయి, ఫ్లఫింగ్ ఆఫ్ ఫీల్డా లేకపోతే మీట్ అండ్ ఎగ్సా. పౌల్ట్రీ ఫార్మింగ్లో మనకి చికెన్ ఉంటుంది కదా, ఎగ్స్ ఉంటాయి అవునా, మీట్ అండ్ ఎగ్స్. పౌల్ట్రీ ఫార్మింగ్ ఎక్కడ లైన్ చేయాలి, ఇక్కడ. ఓకేనా. అండ్ దెన్ లాస్ట్ ఏంటి, క్యాటిల్ ఫార్మింగ్. క్యాటిల్ ఫార్మింగ్ అంటే ఏంటి, మనం క్యాటిల్ ఫార్మ్ అవుతూ పొలాన్ని దున్నుతామని చెప్పాం కదా, అంటే క్యాటిల్ ఫార్మింగ్ ఎక్కడ లైన్ చేయాలి, ఇక్కడ. ఓకేనా. ఫ్లఫింగ్ ఆఫ్ ఫీల్డ్స్. ఓకేనా. ఇది మొత్తం మ్యాచింగ్. ఇప్పుడు మనం ఈ నోట్స్లో ఎఫ్ఎన్లో ఏం చెప్పుకున్నాము, ఫస్ట్ న్యూ వర్డ్స్ చెప్పుకున్నాం, తర్వాత ఏం చెప్పాను మీకు, క్వశ్చన్ ఆన్సర్స్, 5 క్వశ్చన్ ఆన్సర్స్ కంప్లీట్ అయినాయి. లాస్ట్లో ఏం చెప్పాను, ఇక మ్యాచింగ్. దీంతో మనకి ఫస్ట్ లెసన్ కంప్లీట్ అయిపోయిందమ్మా. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ లెసన్ స్టార్ట్ చేస్తాను నెక్స్ట్ క్లాస్లో. ఓకేనా. బాయ్ నాన్న.